ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చు వారికి కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేయవారికి కదా. దేవుని వాక్యంలో క్లియర్గా మనకు రాయబడి ఉంది. ఎవరికి శ్రమ అంటే, శ్రమ అంటే ఏంటంటే కష్టము, బాధ, వేదన. ఎవరికంటే ఎవరికి దుఃఖము, దుఃఖం అంటే ఇప్పుడు ఏడుపు, ఇప్పుడు పగలు రాత్రి ఇప్పుడు ఏడుపు అనమాట. ఎవరికి ఏడుపు? ఇంట్లో వాళ్ళకి. ద్రాక్షారసం పొద్దు పుచ్చువారికే కదా ఏడుపు, శ్రమ. దుఃఖం అంటే ఏడుపు, వేదన, కన్నీరు. ఎవరికి? త్రాగుబోతులకు కాదండి. కలిపిన ద్రాక్షారసం రుచూరు వారికి ఎవరంటే ఎవరంటే త్రాగుబోతులు. వాళ్ళకి ఇప్పుడు శ్రమే. వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళు శ్రమ పెడతాడు. తాగుబోతులు ఎవరిని శ్రమ పెడతారట? భార్యని శ్రమ పెడతాడు, పిల్లల శ్రమ పెడతాడు, అంతో పాటు తల్లిదండ్రులు శ్రమ పెడతాడు, ఇంట్లో వారికి, అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి అందరికీ శ్రమ వస్తుంది అతని వల్ల, త్రాగుబోతుల వల్ల. అందుకే ఎవరికి శ్రమ? త్రాగుబోతుల వల్ల కుటుంబాంతరికి శ్రమ. ఎవరికి దుఃఖము? త్రాగుబోతుల వల్ల కుటుంబానంతరికి దుఃఖము, వేదన, కన్నీరు. ఎవరికి జగడాలు, గొడవలు ఎక్కడొస్తాయి? తాగుబోతుల వల్ల గొడవలు వస్తాయి, తాగిన వారితో గొడవలు వస్తాయి, కుటుంబం వల్ల గొడవలు, కుటుంబాల్లో విడిపోవడం, కుటుంబాల్లో మరి ఆ భార్య ఎప్పుడు కూడా పాపం ఆమెకి ఎప్పుడు వేదనే, ఎప్పుడు కన్నీరు, ఎప్పుడు దుఃఖమే. ఎవరి వల్ల వస్తుంది ఇదంతా కూడా? జగడాలు. భార్య భర్తలకి ఎప్పుడు నిత్యం గొడవ, తాగేసి వస్తాడు, ఏదో తిడతాడు, ఏదో కొడతాడు. ఎప్పుడు మరి ఇంట్లో ఎప్పుడు కూడా ఏముండదంట, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. భార్య భర్తలకి ఒక సఖ్యత ఉండదు. ఇద్దరికి కూడా మరి ప్రేమ అనురాగాలు ఉండవు. దేనికి ఉండవు? ఇద్దరికి జగడాలు, అంటే గొడవలు, ఎప్పుడు గొడవలే. దేనివల్ల వస్తున్నాయి గొడవలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్రాక్షరసం పొద్దుపుచ్చు వారికే కదా. ద్రాక్షరసం పొద్దుపుచ్చువారు, ద్రాక్షరసము చేదు వారికే కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే త్రాగుబోతులు. ఎవరు? బారులకు వెళ్తారు, పబ్బులకు వెళ్తారు, మందు దుకాణాలకు వెళ్తారు, ఇష్టానుసారం తిరుగుతారు, తిరిగి ఇంట్లోకి వస్తారు, గొడవలు పెడతారు, పిల్లలు కొడతారు, భార్యను కొడతాడు, సంతోషం ఉండదు, ఇంట్లో జగడాలు. ఎందుకు వస్తున్నాయి? త్రాగడం వల్ల జగడాలు వస్తున్నాయి, తాగడం వల్ల శ్రమ వస్తుంది, తాగడం వల్ల దుఃఖం వస్తుంది. ఎవరికి చింత అంట? త్రాగుబోతులకి చింత. త్రాగుబోతుల వల్ల ఇంట్లో భార్యకి చింత, ఇప్పుడు చింతే, ఇప్పుడు విచారమే. బిడ్డలకి విచారమా, మా నాన్న వెళ్ళిపోయాడు, మా నాన్నలా తాగుబోతు అయిపోయాడు, బయటికి వెళ్తే ఏ గొడవలు చేస్తాడో, బయటకు వెళ్తే ఏం చేస్తాడో తెలియదు. అందుకే ఇవన్నీ ఏమవుతుంది? చింత, ఎప్పుడు విచారము, శ్రమ, దుఃఖము, జగడాలు, గొడవలు, విచారము, చింత. ఇవన్నీ దేనికి వస్తున్నాయంటే త్రాగుబోతుల వల్ల వస్తున్నాయి, తాగడం వల్ల. ఇవన్నీ ఇంత భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయని దేవుని వాక్యం. ఎవరికి హేతువు లేని గాయాలు, దెబ్బలు వస్తాయి, మందదృష్టి, అంటే సరైన జీవితంలో ఒక గురు ఉండదు. దేనికి ఇవన్నీ కోల్పోతున్నారంటే ద్రాక్షరసం రుచి చూడవారు చేరిక వారికి కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. త్రాగుబోతులు, వ్యభిచారులు, దేవుని వాక్యం మరి అపహాసకులు, దూషించువారును, అప్రమాణికులు, అబద్ధికులు, ఇది చాలా మంది, లోబులు, వీరందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదని ప్రకటనలో మనకు సెలవిస్తుంది. కనుక ద్రాక్షారసము ఎలాంటిదంట? కింద 31వ వచనంలో చెప్తున్నాడు. ద్రాక్షారసము మీకు ఇక్కడ చూపిస్తాను. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుడు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము అని దేవుని వాక్యం కలిగిస్తుంది. ద్రాక్షరసము కంటికి ఎలా కనబడుతుంటే ఎర్రగా ఉంటుంది, చాలా ఇంపుగా ఉంటుంది, గిన్నెలో తలతలలాడుచుంటుంది, ఆ త్రాగడానికి రుచిగా ఉంటుందట. ఆ రుచిగా ఉన్నప్పుడు దాని మీద పెళ్ళద్దు అంటాడు దేవుని వాక్యం చదివిస్తున్నాడు. తాగడానికి నిన్ను ఆకర్షిస్తుంది. ఆ మందు ఏమవుతుందంటే బ్రాండీ అవ్వచ్చు, విస్కీ అవ్వచ్చు, ఆ త్రాగుడు, ఆ ఆల్కహాల్ నేను ఏం చేస్తుందో తెలుసా? నిన్ను ఆహ్వానిస్తుంది, నేను ఆకర్షిస్తుంది. తాగేయాలని నేను ఆకర్షిస్తుంది. ఒకవేళ నేను మానేద్దాం, పిల్లల మీద ప్రమాణం చేస్తావు, కూతురు మీద, కొడుకు మీద, తల్లి మీద ప్రమాణం చేస్తావు, ఇంక నేను ఆ మందు దుకాణానికి ముట్టుకొని అంటావు. కానీ అదే దారి గుండా నువ్వు మళ్ళీ వెళ్ళావు అనుకో, త్రాగిన 2 రోజులు ఉంటావు, 2 నెలలు ఉండగలవు. మళ్ళీ అదే దారి గుండా వెళ్తున్నావు అనుకో, ఆ మందు దుకాణం కనిపించిందో, తాగుబోతులు కనిపించారు అనుకో, లేకపోతే నీ ఫ్రెండ్స్, లేకపోతే నీతో పనిచేసిన వాళ్ళు కొలిక్స్ అవ్వచ్చు, నీ ఆఫీస్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే నీతో బిజినెస్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే నీ బంధువులు అవ్వచ్చు, ఆ చుట్టుపక్కల నీతో 2-3 తాగుతున్నాను, వాళ్ళ దగ్గర నువ్వు నుంచున్నావు అనుకో, ఆ ద్రాక్షరసం మళ్ళీ నేను ఏం చేస్తుందంటే నువ్వు తాగాలని మళ్ళీ నువ్వు వైపు చూస్తుంది, ఆకర్షిస్తుంది అనమాట. త్రాగుడు రుచిగా ఉండదు, దాని వైపు చూడద్దు అంటాడు. గిన్నెలో తలతల అంటే నేను ఆకర్షిస్తుంది, మిక్కిలి ఎర్రగా ఉండే అంటే నీ కంటికి ఎలాగుంటుందంట, తాగడానికి నన్ను తీసుకోరన్నా అంటే నీకు బానిసైపోతావు, దానికి బానిసైపోతావు. నువ్వు మానుతున్నా కానీ నీ దృష్టిని ఎప్పుడు త్రాగేద్దామా అని ఎప్పుడు కూడా నీ మనసంతా కూడా అటే ఉంటుందంటే. ఒకవేళ దానికి మన బానిసలు అయిపోయామా, ఆ పైన మనం చదువుకున్నట్లయితే చింత,
వేదన, శ్రమ, జగడాలు ఇవన్నీ వస్తాయి. నీతో కాదు, నువ్వు తాగుబోతులతో కాదండి. త్రాగుబోతుల వల్ల కుటుంబం అంతా పాడైపోతుంది. త్రాగుబోతుల కుటుంబాలు విడిపోతున్నాయి. త్రాగుబోతుల వల్ల మరి కుటుంబంలో సఖ్యత ఉండదు. పిల్లలు చల్లా చెదరైపోతారు. కుటుంబాలు చీలిపోతున్నాయి. పిల్లలు రోడ్డు పాలైపోతారు. మరి సమాజంలో ఏముంటుంది? ఏడో తాగుబోతురా, నీ మాట ఎవరు, నీకు గౌరవం ఉండదు, నీకు విలువ ఉండదు, నీ మాట ఎవడు తీసుకోడు, ఎందుకంటే నువ్వు తాగుబోతువి. తాగుబోతులు ఎలా చూస్తారో తెలుసు కదా, సొసైటీలో ఎలా చూస్తారు. వీడు తాగుబోతురా, పిచ్చి పిచ్చి వాగులు వాగుతాడు, వీడితో మనకెందుకు, నిన్ను పట్టించుకోరు, నీ భార్య పట్టించు, పిల్లలు పట్టించుకోరు, చుట్టుపక్కల నీ బంధువుల్లో విలువ ఉండదు, స్నేహితుల్లో విలువ ఉండదు. అందుకే దేవుని వాక్యము చక్కగా మనకు రాయబడి ఉంది. తాగుబోతులు ఎలాగుంటారంట? ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి శ్రమ, ఎవరికి మంద దృష్టి, ఎవరికి గురు లేని జీవితం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు. నీ సంపాదించుకుంటావు. నెలకు ₹1,00,000 శాలరీ రావచ్చు, 2 లక్షలు రావచ్చు, లేకపోతే రోజువారి కూలి పని చేసుకున్న వాళ్ళకి 500 రావచ్చు, 200 రావచ్చు, ₹1000 రావచ్చు. ఎంత పని చేసుకుంటున్నావు? రోజంతా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ మందు దుకాణానికి వెళ్ళిపోయి డబ్బునంతా కూడా మందు దుకాణంలో పెట్టేస్తున్నావు కదా, నీ ఆస్తి అంతా కూడా అక్కడ మందు దుకాణంలో పెట్టేస్తున్నావు కదా. నువ్వు సంపాదించిన కష్టము, రెక్కలు నువ్వు కష్టపడి నువ్వు సంపాదించిన కష్టం అంతా ఎక్కడ పెడుతున్నావు తెలుసా? నువ్వు దుకాణానికి తగలేసి వస్తున్నావు. తాగుబోతుల దుకాణంలో పెడుతున్నావు డబ్బు అంతా. నీ భార్యకి ఇస్తున్నావు, నీ పిల్లల కోసం నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా? వాళ్ళ సుఖం కోసం చేస్తున్నావా? ఈ డబ్బులను ఎక్కడ పెడుతున్నావు తెలుసా? ఒక త్రాగుడికి విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నావు. అందుకే అంటే దేవుని వాక్యం చదివిస్తుంది, దాని వైపు రుచిగా ఉండను, దాని వైపు చూడొద్దని దేవుని వాక్యం చదివిస్తుంది. అర్థం కిందనే మీకు చదివినట్లు 32వ వచనంలో, అప్పుడు పిమ్మట అది సర్పం వలె ఖర్చును, కట్ల పాము వలె కాటు వేయను, విపరీతమైన నీ కన్నులకు కనబడును. పిమ్మట అది ఏం చేస్తా? నీకు ముందు ఆకర్షిస్తుంది, బాగానే ముందుగా నిన్ను ఎలా ఆకర్షిస్తుంది తెలుసా? చాలా రుచిగా కంటికి ఇంపుగా ఉంటుంది, వెంటనే తీసుకుని తాగేద్దాం అనిపిస్తుంది. తర్వాత నీకు ఎలాగనిపిస్తుంది? తాగిన తర్వాత నీకు ఎలాగుంటుంది తెలుసా? ఓ సర్పం ఎలాగైతే సర్పం కరుస్తుందో అలాగా నీ జీవితాన్ని అది కాటు వేస్తుంది. త్రాగుడు బానిస అయిపోతే సర్పం వల్ల నీ కాటు వేస్తుంది. నీ జీవితం అంతా కూడా సంతోషం, సమాధానం ఉండదు. నువ్వు చచ్చిపోతావు కాదుగా, నీ పిల్లలు చెల్లచెదరైపోతారు, నీ కుటుంబం పోతుంది, నీ భార్య దిక్కులేని అయిపోతుంది, నీ పిల్లలు దిక్కులేని అయిపోతారు, నీ సొసైటీ విలువ ఉండదు. నువ్వు త్రాగుపోతుంది, ఎక్కడ తిరుగుతారో తెలియదు, ఏమవుతుందో తెలియదు, జీవితం పోతుంది. అందుకే అంటున్నాడు, త్రాగుడు వాళ్ళు ఇంత భయంకరమైన దుష్పరిమాణాలు ఉంటాయి, భయంకరమైన జీవితం త్రాగుబోతులకు ఉంటుంది కనుక దేవుని వాక్యం చదివిస్తుంది. త్రాగుడికి దూరంగా ఉండాలి అని దేవుని వాక్యం చదివిస్తుంది. అదే వాక్యంలో ఇంకొకటి నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపుగుడ్డలు ధరించుటకు కారణమగును అని దేవుని వాక్యం మన సెలవిస్తుంది. చూసారా? త్రాగుబోతులు తిండిబోతులను దరిద్రులు అవుతారంట. నువ్వు త్రాగుబోతులుగా మారేవంటే, తిండిబోతులుగా మారేవంటే ఎలాగవుతుందో తెలుసా? దరిద్రుడు అయిపోతావు. అక్కడిని కట్టుకోవడం కూడా, బట్ట కూడా మిగులుతాయి అనమాట. నీ ఇంట్లో అన్ని వస్తువులను అనిపించుకుంటావు, సామాన్లను అనిపించుకుంటావు, గోల్డ్ దగ్గర ఇల్లులన్నీ నువ్వు సంపాదన ఆస్తి అంతా పోగొట్టుకుంటావు. పొలాలు, ఇల్లులు, బంగారము, వెండి, నీకున్న సంపద అంతా పోగొట్టుకుంటావు, నీ శాలరీ అంతా పోగొట్టుకుంటావు. ఆటలు ఎలా తయారవుతావు తెలుసా? కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా చింపురు జుట్టుతో తయారవుతావు. ఆటలు దరిద్రుడిగా తయారైపోతావు. నీకున్న సమస్తం పోగొట్టుకుంటావు, విలువనాడు అయిపోతావు, దిక్కునాడు దౌర్భాగ్యుడు అయిపోతావు, పనికిమాలిన వాడు అయిపోతావు. దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియమైన వారు ఎవరైనప్పటికీ నీ త్రాగుడికి ఒకవేళ బానిసలు అయిపోతే, దాన్ని మర్చిపోలేకపోతే దయచేసి వీటిని దూరంగా ఉండండి. దేవుని వాక్యం ద్వారా అందరిని కూడా నేను మరి విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే త్రాగుడు వల్ల చాలా మరి కుటుంబాలు పోతున్నాయి. త్రాగుడు వల్ల చాలా మంది ఏం చేస్తుందో తెలుసా? జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. త్రాగుబోతుల వల్ల చాలా మంది ఏం చేస్తున్నారు? ఒక తాగేసి ఒకరు చంపేస్తున్నారు, పొడి చేస్తున్నారు. నువ్వు తాగితే ఏం చేస్తావో తెలియదు, ఎవరిని చంపేస్తావు, నీకు నువ్వే చచ్చిపోతావు, లేదా కుటుంబాల్లో హాని చేస్తావు, ఇతరులకు హాని చేయిస్తావు. నీకు దేవుని వాక్యం చదివిస్తుంది, త్రాగుడికి దూరంగా ఉండాలి. త్రాగుడిని దరిద్రుడిగా చేస్తుంది, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. కనుక దయచేసి దేవుని వాక్యం వినండి. దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆ వ్యసనాలన్నింటిలో చేసి ప్రభు ఏం చేస్తున్నారు సార్? విడిపిస్తానంటారు. అందుకే సామెతలు 23 మరి 29వ వచనం నుంచి చక్కగా సులభంలో జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. త్రాగుబోతులు ఈ విధంగా అవుతారు, త్రాగుడు తాగిన వాళ్ళకి ఇన్ని శ్రమలు వస్తాయి, త్రాగుడు తాగితే జీవితాలు వాళ్ళకి నాశనం అయిపోతాయని మనకి వ్రాయబడింది. కనుక వాటిని అన్నింటినీ దూరంగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక దేవుని వాక్యం ఉన్న వారందరూ కూడా అలాగా దేవుని దగ్గరికి వచ్చి ఆ త్రాగుడి నుంచి విడుదల పొందినవారు అనేక మంది ఉన్నారు.
గోకులలో ఉన్నారు కనుక ఇక నేను నా బానిస నుంచి నేను రాలేకపోతున్నాను, ఎంత ప్రయత్నం చేసినా త్రాగు నుంచి రాలేకపోతున్నావు ఒక నువ్వు అనుకుంటున్నావా? దేవు యేసు ప్రభువుకు అసాధ్యమైంది లేదు. ఆయన రక్తంతో నేను కడుపుతాడు. ఆ యొక్క త్రాగుడు యొక్క సంఖ్యల నుంచి, ఆ యొక్క బంధకాల నుంచి నువ్వు విడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.